ధాన్యానికి ధరలు తక్కువగా ఉన్న సమయంలో ప్రభుత్వ గోదాముల్లో సరుకు నిల్వ ఉంచుకోవచ్చని నెల్లూరు జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు అనిత తెలిపారు. ప్రస్తుతం రబీ ధాన్యం అమ్మకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులకు గిట్టుబాటు ధర దక్కని పక్షంలో ధాన్యాన్ని రైతు బంధు పథకం కింద నిల్వ చేసుకోవచ్చంటూ సూచిస్తున్నారు. జిల్లాలో 8 మార్కెట్ యార్డు గోదాములు ఉన్నాయని 50,000 మెట్రిక్ టన్నులు ధాన్యం నిల్వ ఉంచుకోవచ్చన్నారు. గోదాముల్లో ఒక్కో రైతు 75 కిలోల బస్తాలు 170 వరకు నిల్వ ఉంచుకోవచ్చన్నారు. నిల్వ ధాన్యంపై 2 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. 6 నెలల పాటు ఎటువంటి వడ్డీ ఉండదని, 6 నెలలు దాటితే పావలా వడ్డీ చెల్లించాలని తెలియజేశారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. మన జిల్లాలో రైతులకు గిట్టుబాటు ధర లేనప్పుడు వాళ్ళు ఇమీడియట్గా మాకు సంబంధించిన గోడౌన్స్లో స్టోర్ చేసుకుని వారు పెట్టుకున్న ధాన్యం మీద 75% వరకు లోన్ పొందే సౌలభ్యం డిపార్ట్మెంట్ వారు కల్పించి ఉన్నారు. మనకు సంబంధించిన 8 కాన్స్టిట్యున్సీస్లో కూడా మార్కెట్ యార్డ్స్ ఉన్నాయి. మార్కెట్ యార్డ్స్లో గోడౌన్స్ కూడా అవైలబుల్ ఉంటున్నాయి. మొత్తం జిల్లాలో 50,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోడౌన్స్ ఉన్నాయి. వాటిలో 25,000 మెట్రిక్ టన్స్ ఓన్లీ మనం ఆర్బీపీ కోసమే ఖాళీగా ఉంచడం జరిగింది. ఇప్పటి వరకు 160 మంది రైతులు మా గోడౌన్లలో వాళ్ళ సరుకుని నిల్వ చేసుకుని ఉన్నారు. 180 రోజుల వరకు ఎటువంటి వడ్డీ లేకుండా అమౌంట్ ఇవ్వబడుతుంది. 2 లక్షల వరకు మీకు అమౌంట్ ఇవ్వబడుతుంది. 180 రోజులు దాటాక 270 రోజుల వరకు మినిమం పావలా వడ్డీతో ఆ అమౌంట్ కూడా శాంక్షన్ చేస్తారు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ధర లేని పక్షంలో లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. మన జిల్లాలో 8 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ప్రతి కమిటీకి సెక్రటరీస్ అవైలబుల్గా ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. గోడౌన్స్కి ప్రతి సంవత్సరము మేము ఇన్సూరెన్స్ కట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ సౌలభ్యం కూడా మార్కెట్ యార్డ్స్లో అవైలబుల్గా ఉంది.